ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా. బైబిల్ వచనం ఒకటి చూద్దాము. 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనంలో, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ఆశీర్వదించును, ప్రేమించు. సో ఈ వచనాన్ని మన పాస్టర్లు ఏం చేస్తారంటే, ఎంత మిస్గైడ్ చేయాలో అంత మిస్గైడ్ చేసి బలవంతంగా మన చేత 10% తీసుకుంటున్నారు. ఇక్కడ బలవంతంగా కాక అంటే నో ప్రెషర్, ఎవరి మనసులో ఎంత అనుకుంటే అంత, అంటే మనకెంత వీలైతే అంత సంతోషంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడని ఉంది. ఇక్కడ టైత్ 10% అనే వర్డే లేదు. అంటే ఇక్కడ అపోస్తలుల పౌలు కూడా టైత్కు వ్యతిరేకి, ఆయన కూడా టైత్ను ఎంకరేజ్ చేయడం లేదు. సో మనం గమనించాలి పిల్లారా, అది పాత నిబంధనలో అదొక ట్యాక్స్. టైట్ అనేది ట్యాక్స్. ఎందుకంటే లేవీలకు దేవుడు ఏ పని చెప్పలేదు కాబట్టి వాళ్ళని పోషించడానికి దేవుడు అదొక రూల్, ఆ జనాంగానికి ఒక రూల్ చేశాడు. అంటే కానీ ఆ చర్చ్ సిస్టమ్ అదంతా కూడా ఈ నూతన నిబంధనల్లో లేదు. మనం బిలీవర్స్ని దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ఆలయం అంటున్నాడు, మనమే ఒక ఆలయం అంటున్నాడు కదా. కాబట్టి ఇక్కడ చూడండి చాలా తేడా ఉంది. ఈ టైతింగ్ అనేది ఒక పెద్ద ముసుగు, ఈ ముసుగులో దొంగలాట లాగా ఉంటుంది. కాబట్టి మనము గిల్టీ ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. పదే వాళ్ళు చెప్పడం, మీరు 10th టైత్ ఇస్తలేరు, 10% ఇవ్వట్లేదు, 10% ఇవ్వడం, ఒకలాగా మనల్ని గిల్టీలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. గిల్టీ ఫీలింగ్, అపరాధ భావన అనేది ఒక దురాత్మ. అలాంటి దురాత్మను మన లోపల చొప్పిస్తున్నారు. అలా మనల్ని భయపెడుతున్నారు. మనం తినే తిండి కూడా మనకు పట్టకుండా చేస్తున్నారు. సో ఇలా ఎవరైతే టైత్ ఇవ్వటం లేదో వాళ్ళు చాలా సంతోషంగా ఉండండి. మనకు దేవుడు అటువంటి ఆజ్ఞ ఏమీ ఇవ్వలేదు. మనం టైత్ గురించి మర్చిపోయి నిజమైన దేవుణ్ణి ఆలయంలో ఆరాధిస్తాం, సంతోషంగా ఆరాధిస్తాం. మన చేతిలో ఎంత ఉంటే అంత ఇచ్చి దేవుని ఘనపరుస్తాం. అలాంటి వారిని ప్రేమిస్తానంటున్నాడు. చూడండి, 10th టైత్ ఇస్తూ చాలామంది ఏడుస్తూ వేస్తుంటారు, బా ఇంత తీసుకుంటున్నారు వీళ్ళు అని దేవుడిని తిట్టుకుంటుంటారు. కానీ ఇక్కడ వాళ్ళు సంతోషంగా లేరు. టైత్ ఇచ్చేవాళ్ళు సంతోషంగా లేరు, టైత్ ఇయ్యని వాళ్ళని సంతోషంగా ఉంచట్లేదు వీళ్ళు. సో వీళ్ళెవరిని కూడా నెమ్మదిగా ఉండనివ్వరు. కాబట్టి వాక్యాన్ని మనము లోతుగా పరిశీలన చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. టైత్ అనేది వీళ్ళు చెప్పే తప్పుడు ప్రచారము. కాబట్టి టైత్ ఇయ్యని వాళ్ళంతా సంతోషంగా ఉండండి. దేవుడు మన హృదయాలనే చూస్తున్నాడు. దేవుడు మనల్ని ఈ సాతాను బంధకాల నుంచి విడిపించునుగాక. టైత్ నుంచి, ఆ అపరాధ భావన, గిల్టీ కాన్షియస్ నుంచి మనం అందరం కూడా బయటపడదుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.